अनिवार्य है, वरना इस कलयुग में इस अंधकार में, इस घोर अंधकार में कली की इस माया को समझकर इससे बाहर कैसे निकलना है, इस रास्ते को समझने के लिए खुद को जन्म देना पड़ता है, खुद को लाइट में बदलना पड़ता है, खुद ही खुद का सूरज बनना पड़ता है, तब जाकर रास्ते खुलेंगे। और इन्होंने भी पतली सी लाइन पर चलने का निर्णय ले लिया है। కలియుగంలో ఈ అంధకారంలో కలి మాయను అర్థం చేసుకుని బయటకు ఎలా अश्वत्थामा के రావాలి, पीछे స్వయాన మనము సూర్యుడు हनुमंता की అవ్వాలి. एनर्जी, దీనికోసము అశ్వత్థామ हनुमंता కూడా जिसने ఆ अर्थ को ఎంట్రుక संभाला, వాసి దారం మీద నడవటానికి నిశ్చయించుకుని మళ్ళీ ప్రాణం माता जी, పోసుకున్నారు. बाबा जी, हनुमंता, अश्वत्थामा, బాబాజీ, మాతాజీ, హనుమంతుల వారు, అశ్వత్థామ కూడా. इन्होंने अगर छोड़ दिया होता వీరు గనుక వదిలిపెట్టేసినట్టయితే तो आज दिख नहीं रही ఈ होती, భూమి ఇలా మనకి కనిపించేది కాదు, टुकड़े टुकड़े हो जाते। ఎప్పుడో విచ్ఛిన్నం అయిపోయేది. इन्हीं और इनके साथ साथ వీరి నలుగురితో పాటు हजारों गुरु हैं। ఇంతమంది लिखा है వేలకు వేల గురువులు ఉన్నారు. अब तक शंबाला को संभाल रहे हैं, ఇప్పటి వరకు अब సంభావన तक చూసుకుంటా ఉన్నారు. हार्ट को संभाल रहे हैं, ఇప్పటి వరకు హృదయ अब तक చక్రాన్ని చూసుకుంటున్నారు, హృదయాన్ని చూసుకుంటా ఉన్నారు, को संभाल रहे సంపాదించుకుంటూ ఉన్నారు. हैं। माता जी ने हजारों जगह पे जन्म लिया हुआ है। మాతాజీ వేలకు వేల ये ప్రదేశాలు पार्वती జన్మ తీసుకున్నారు. हजारों रूप लेके పార్వతీ అమ్మవారు अर्थ को संभाल रही है, భూమిని मार रही है। సంభాళించుకుంటున్నారు. ఎన్నో వేలకు వేల ప్రదేశాల్లో और अब सब ప్రాణం लोग తీసుకుని, साथ हो జన్మలు తీసుకుని माता जी के साथ, మనందరం కూడా पार्वती के साथ। మాతాజీతో పాటు, పార్వతీ అమ్మవారితో పాటు మాస్టర్స్ అందరు కూడా వారితో పాటు ఉన్నారు. यहाँ पर जो मृत्युंजय महादेव का मंदिर बनाने के लिए बोला है, ఇక్కడ ఎవరైతే మృత్యుంజయ అమ్మవారు మహాదేవ మందిరం కట్టమని చెప్పారో इनके ఈ ప్రదేశంలో इनके ब्रेन में कौन डाल रहा है? ఇవన్నీ వారి బ్రెయిన్ లో ఎవరేస్తున్నారు? महादेव मंदिर बनेगा, ఇక్కడ మహాదేవ్ టెంపుల్ మందిరం తయారవుతుంది అని స్వయాన బాబాజీ చెప్పారు. इनके गुरु खुद इनको ऐसी गाड़ी को स्टार्ट करने के लिए इस मंदिर को, इस महादेव मंदिर को बनाना है, जैसे कोई गाड़ी हजारों सालों से बंद पड़ी है। ఈ మా బాబాజీ యొక్క గురువు స్వయాన इस मंदिर के अंदर है, చెప్పారు మహాదేవ్ మందిరం మొదలు పెట్టమని చెప్పి. इसको, इस बंद पड़ी हुई गाड़ी को, ఇది ఎలా ఉందంటే मरी हुई गाड़ी के अंदर వేల సంవత్సరాల క్రితం ఒక जीवन ఆగిపోయిన బండి బండికి మళ్ళీ ప్రాణం పోసేటట్టు ఆ బండి యొక్క తాళం కూడా బండిలోనే ఉంది. అది తీసి దానికి ప్రాణం పోసి మళ్ళీ నడిపించేంత పెద్ద పని ఇప్పుడు వచ్చింది. కానీ ఆ వేల సంవత్సరాల క్రితం ఉన్న ఆ బండిని మాత్రము సురక్షితంగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ తాళం కోసం వెతకడం మొదలైంది. బండి యొక్క తాళం. ఈరోజు ఆ తాళం తెరవబడుతుంది. सेवा
इस जगह की सेवा, इस जगह का प्रोटेक्शन. ఆ మహాదేవ మందిరము ఎలాంటిదే ఇప్పుడు అలాంటి खुद సురక్షితం नागराज, ప్రొటెక్షన్ नागलक्ष्मी, చేస్తున్నారు ఆ ప్రదేశాన్ని అంతటికి కూడాను. हजारों स्नेक నాగరాజు, స్వయాన నాగరాజు ఇంకా వేల వేల इस प्लेस का प्रोटेक्शन कर रहे हैं. నాగపాములు, నాగదేవతలు అందరూ कली వచ్చి ने ప్రొటెక్ట్ कितनों को చేస్తున్నారు. मारा, कितनों को कुचला है कि ये लैंड डेवलप करनी है. पर इस जगह को नागराज, ఆ ప్రదేశాన్ని नागलक्ष्मी के నాగరాజు, बचाने నాగలక్ష్మి, నాగదేవతలు కూడా कभी ప్రొటెక్ట్ भी చేస్తున్నారు గలీన్ నుంచి. इस लॉक के नजदीक तक किसी को आने नहीं दिया. ఈ తాళం వైపుకి దరిదాపుల్లో కూడా ఎవరిని రానియలేదు. ये दोनों यहाँ पर, ये दोनों यहाँ पर खुद विराजमान है. నాగరాజు, నాగదేవతలు ఇద్దరూ కూడా అక్కడ ఉన్నారు. वहां पर आज भूमि पूजन ఈ इसीलिए ప్రదేశంలో करवाया जा रहा है ఇప్పుడు భూమి పూజ అవుతుంది. कि आप सब लोग इस गाड़ी को चालू करने के लिए ఈ రోజు ఈ होम हवन मंत्र హోమము, जाप హవనం, मेडिटेशन మంత్రజాపం, एनर्जी మెడిటేషన్, बढ़ाना है. ఎనర్జీ పెంచటానికి కోసం ఈ हवन ప్రదేశంలో को क्यों स्टार्ट किया है? ఎందుకు एनर्जी बढ़ाना హోమం है. స్టార్ట్ చేశారు అంటే और ये ఎనర్జీ हर పెంచడం घर కోసం. घर में हो रहा है, इसका मतलब है ప్రతి ఇంటిలోనూ కూడా ఈ घर హోమం घर से జరుగుతుంది. कली की पकड़ ढीली होगी. ఎందుకంటే ప్రతి ఇంటి నుండి కూడా ఆ కలిని అంతమొందించడం కోసం. और सभी के अंदर, सभी के घरों में ప్రతి ప్రతి అందరిలోనూ, ప్రతి ఇంటిలోనూ अंधकार ఈ नष्ट हो చీకటిని जाए. రూపుమాపడం కోసం. कली भाग जाएगा. కలి తనంతట తనే పారిపోవాలి. इस वार को, कली के इस वार को पलटने का अवसर आ चुका है. खुद हनुमान जी, खुद पंचमुखी हनुमान जी కలి యొక్క कली को ఈ యుద్ధం ఏదైతే ఉందో అది यहाँ బోల్తా से పడే निकाल के టైం దగ్గర పడింది. उसको बांध के रख रहे हैं. आप ऐसा समझो ना कि कली के हार्ट को ही హనుమంతుల अशुद्ध వారు काल के बाहर रख दिया है. స్వయాన కలి యొక్క హార్ట్ ని वो भी ब्रह्मांड का एक हिस्सा रहेगा जहाँ पे గట్టిగా బిగించి పెట్టారు. ఇది కూడా लोगों को విశ్వంలో ఒక భాగం అయిపోతుంది. बहुत बहुत डीप पेन से गुजरना है. ఎందుకంటే ప్రపంచంలో అందరూ और కూడా वो भी చాలా पलक झपक డీప్ के పెయిన్ ही త్రూ వెళ్ళాల్సి बाहर వస్తుంది. आना है. అలా అలా चलो దాని త్రూ जन्म నుంచే బయటికి రావాల్సి वస్తుంది. 60 से 100 साल की आयु रहेगी. ये बस पलक झपकने जितना है, पर ये उतनी ही कड़वी सच्चाई रहेगी 70 कि इतना फास्ट इस जगह पे नहीं रहेगा. 70 నుండి 100 సంవత్సరాలు ఆయుష్. 100 साल जैसे 100 जन्म के जैसे लगेंगे.
భవిష్యత్ తీసుకున్న क्षण जो है 100 సంవత్సరాలు 100 జన్మల్లాగా అంత పెయిన్ అనిపిస్తుంది. मृत्यु समान रहेगा। అదంతా మృత్యు సమానంతో ఉంటుంది, సమానంగా ఉంటుంది ऐसी అంత పెయిన్. मृत्यु जो भयावह रहेगी। कलयुग के इस जो अर्थ से बाहर निकाला गया है, यहाँ से भी अर्थ के सिंबला के साथ बाबा जी के साथ संपर्क किया जा सकता। आने वाले दिनों में लोगों की लाइफ में अंधकार बहुत ज्यादा बढ़ने वाला है। వచ్చే రోజుల్లో మనుషుల జీవితాలలో చీకటిమయం ఇంకా పెరగబోతుంది. आई जा रही है। इस बेहोशी को, इस नींद को, इस कली को ఈ అపస్మారక స్థితిని, ఈ కలిని निकालने का यही एक तरीका बचा है। बहुत पेन बढ़ने वाला है। ఇది ఒక్కటే మార్గం కనిపిస్తుంది. जैसे बॉडी దీనికోసం फट ఎంతో जाएगी, इतना పెయిన్ ఇంకా పెరగబోతుంది. ये అది ఎంత అంటే निशानी है ఎంతో విచ్ఛిన్నం అయిపోయేంతగా कि अब रात खत्म हो रही है। ఇది ఒక సంకేతము, ఒక చీకటి ये रात खत्म होने అంతం वाली है। అవటానికి. ఒక రాత్రి కంప్లీట్ అవటానికి ఇది ఒక సంకేతం. काल भैरव स्टक को ऐसे बोलना है जैसे ढोल बजा बजा के, ढोल को बजा बजा के कुंभकर्ण को जागृत किया था ना। आप लोग ऐसा समझो, काल भैरव को हम తోళ్ళతో ఎలా बुला रहे हैं। काल भैरव को కుంభకర్ణుని లేపారో ఆ हम విధంగా बुला रहे हैं। మనం కాలభైరవ అష్టకం కూడా అలాగే చదవాలి. కాలభైరవుని అలాగే పిలవాలి. आज जो बिगुल फूका जा रहा है, ये जो शंख बजाए जा रहे हैं, ఈరోజు ఏదైతే శంఖం పూరిస్తున్నారో, ये जो ताशे ढोल नगाड़े पीटे जा रहे, इसलिए कि शिव हमारे साथ है, शक्ति हमारे साथ है। డోలు డప్పులు ఎంతో ఘనంగా उनका చేస్తున్నాము शिव ఈ और పని. शक्ति का ఎందుకు एक అంటే रूप శివుడు మన దగ్గర जो ఉన్నారు, మనతో काल ఉన్నారు. भैरव है, శక్తి మనతో ఉన్నారు. శివుడితో उसको పాటు जागृत కాలభైరవుడు, उस एनर्जी को కాలభైరవు యొక్క वहां पर ఎనర్జీని కూడా जहाँ विजय स्तंभ జాగృతం చేయటం కోసం, स्थापित करने का सोचा हुआ है, ఆ ప్రదేశంలో స్థాపించడం కోసం उस एनर्जी को, काल भैरव की एनर्जी को, माँ की एनर्जी को, शिव की एनर्जी को लाखों लाखों కాలభైరవుని ఎనర్జీతో को जैसे శివుని शुरू ఎనర్జీ, करने का శక్తి ఎనర్జీ, रास्ता है वो, వారందరి ఎనర్జీస్ उनको కూడా పైకి जगाने का, రావటానికి అదొక उस एनर्जी అదొక को దారి. अर्थ पर कनेक्ट करने का వారి యొక్క ఎనర్జీని ఎర్త్కి కనెక్ట్ చేయటానికి रास्ता बना रहे, అదొక इस దారి तरह से जगाना है। చేస్తున్నారు. దారి
క్రియేట్ చేస్తున్నారు. అలాంటి నేబుల్ से बुलाना है. కాలభైరవ అష్టకాన్ని మనము నాభి నుండి మనము పిలవాలి. కాలభైరవ అష్టకం చేస్తూ కాలభైరవుణ్ణి వారందరినీ కూడా మన నాభి నుండి పిలవాలి. हमारे अंदर की शिव एंड शक्ति का जो एक रूप है, काल भैरव, जो बॉडी के अंदर शक्ति का प्रोटेक्शन, बॉडी के अंदर की మనలో ఉన్న शक्ति का प्रोटेक्शन करने శివ के लिए శక్తి యొక్క ప్రొటెక్షన్ खुद కోసం को हड्डियों में बांध के रखा हुआ है. हड्डियों के अंदर ये जागृत अवस्था में माँ का प्रोटेक्शन करते जा रहे हैं. ఎముకల్లోనే ఆయన జాగ్రత్త అవస్థలో ఉన్నారు. కాలభైరవుడు అమ్మవారి ప్రొటెక్షన్ చేస్తూ కూడా ఉన్నారు. మనలో ఉన్న అమ్మవారిని శివుణ్ణి కాపాడటం కోసం మన ఎముకల్లోనే జాగృత అవస్థలో ఉన్నారు. ऐसी एनर्जीज को बढ़ाया जा रहा है. రెండవ చక్రంలో ఒక రకమైన ఎనర్జీని పెంచుతున్నారు. जैसे टर्टल का जैसे समझो एक साइड तोड़ा हुआ है और वो पानी की राह की तरफ पानी को ढूंढते हुए, अपनी जान को ढूंढते हुए वो गलत दिशा में जा रहा था. उस बच्चे को सही रास्ता दिखा के उसके टूटे हुए पैरों को ठीक करके वापस इस शक्ति को मेन प्रवाह की तरफ जोड़ा जा रहा है. सेकंड चक्र में सांस लेना है. రెండవ చక్రంలో మనం ఊపిరి పీల్చుకుందాము.